హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా షాంపూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కుంకుడుకాయలో గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ కుంకుడుకాయలు అలాగే ఉసిరికాయలు షీకాకాయలని కూడా నేను సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఈ మూడు వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. వీటితో పాటు మనము కొన్ని మందారం ఆకులు అలాగే మందారం పువ్వులను కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 2 మందార పువ్వులను మాత్రమే తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా కొన్ని ఎక్కువ మందార పువ్వులు ఉంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఫ్రెష్గా ఉండే మందార పువ్వులు అవైలబుల్గా లేకపోతే ఎండిపోయిన మందార పువ్వులను కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ మనము ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఓన్లీ కుంకుడుకాయలు అయితే మనకు హెయిర్ అనేది రఫ్గా అయిపోతుంది. కాబట్టి ఇందులో షీక్కాయలు అలాగే మందారం ఆకులు పువ్వులు వేయడం వలన హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది. మీరు ఎక్కడికన్నా హడావిడిగా బయటికి వెళ్ళేటప్పుడు కావాలంటే ఎప్పుడో ఒకసారి షాంపూని యూజ్ చేయండి. కానీ మిగతా టైంలో మాత్రం ఈ న్యాచురల్ షాంపూతో మాత్రమే హెయిర్ వాష్ చేసుకోండి. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, కాబట్టి ఇట్లా మనము ఇంట్లోనే షాంపూని ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే కొంచెమన్నా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా ఫిల్టర్ వాటరే తీసుకోండి. బోర్ వాటర్ కంటే ఫిల్టర్ వాటర్ మంచిది కదా. వీటన్నింటిని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ షాంపూని ప్రిపేర్ చేసుకుందాము. కావాలంటే మీరు 5 to 6 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా మార్నింగ్ వచ్చేసి 10 to 20 minutes వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వలన ఇవన్నీ ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. మనకు రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా నురుగంతా వచ్చేసి మనకి పొంగిపోతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసి వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పిసికి మనం రసం తీసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మెత్తగా వీటిని స్మాష్ చేసుకోవాలి. ఇంకా ఈ రసాన్ని మొత్తం ఒక గిన్నెలోకి వడపోసుకుందాం. చిన్న ఫిల్టర్ కాకుండా ఇలా పెద్ద సైజు ఉండే ఫిల్టర్ని తీసుకోండి. అప్పుడే మనకు వడపోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రసం మొత్తాన్ని మనము గిన్నెలోకి వడపోసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఇంకా షాంపూ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. మనకి నురగ అంతా వచ్చేసింది కదా, ఈ నురగ అంతా మనకి ఒక 1/2 hour పక్కన పెట్టేస్తే నురగ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా రసం అంతా వచ్చేస్తుంది. ఈ రసాన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రసం అంతా తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చిన రసాన్ని మనము అప్పటికప్పుడు స్నానం చేస్తే కనుక యూజ్ చేసుకోవాలి. దాన్ని మటుకు మనము స్టోర్ చేసుకోకూడదు. ఇందాక వేసుకున్నాం కదా గిన్నెలో, దాంట్లో వేయకూడదు అన్నమాట. ఇప్పుడు వచ్చిన షాంపూని మనము అప్పటికప్పుడే యూజ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే షాంపూని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ షాంపూలో మనం ప్రిజర్వేటివ్స్ ఏం వేయం కాబట్టి ఈ షాంపూని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసేటప్పుడు ఒక 1/2 hour లేదా 1 hour బయట పెట్టుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.